Good morning, students. Now we are going to start next unit. So that is nothing but unit 3 solar energy storage and its applications అమ్మ. సో ప్రీవియస్గా మనం ఫస్ట్ యూనిట్లో బేసిక్గా సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, వాట్ ఈస్ డెఫినేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ హౌ ఇట్ విల్ బి రీచ్ టు ద ఎర్త్కి ఎలా రీచ్ అవుతుంది అండ్ ఏ డైరెక్షన్లో మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది అండ్ ఎంత యాంగిల్ తోటి మనం కలెక్ట్ చేసుకోవాలి, ఇలా బేసిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసామమ్మా. అండ్ కమింగ్ టు సెకండ్ యూనిట్కి వచ్చేసరికి హౌ ద సోలార్ రేడియేషన్ విల్ బి ట్రాక్డ్ అవుట్. సో సోలార్ కలెక్టర్స్ ఏంటి, ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఏవేవి టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్ గురించి సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్కి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అమ్మ. అంటే సోలార్ ఎనర్జీ మనకి త్రూ అవుట్ ది డే, సో మార్నింగ్ టు నైట్ టైం సోలార్ ఎనర్జీ అనేది అవైలబిలిటీ ఉండదమ్మా. ఓన్లీ డే టైంలో మాత్రమే సోలార్ ఎనర్జీ అనేది అవైలబుల్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో నైట్ టైం కోసం వీ హ్యావ్ టు యూజ్ ది స్టోరేజ్ సిస్టమ్. సో స్టోరేజ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవాలి టు కలెక్ట్ ది సోలార్ రేడియేషన్. సో కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ది సోలార్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ వేర్ దే ఆర్ యూజింగ్ అనేది కూడా మనం థర్డ్ యూనిట్లో డిస్కస్ చేస్తున్నామమ్మా. అండ్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్కి వచ్చేసరికి డ్యూరింగ్ సన్షైన్ అవర్స్లోనే సోలార్ రేడియేషన్ అనేది అవైలబుల్ అవుతుంది. సో ఈ మన ప్రజెంట్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ యాజ్ అమ్మ. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో సోలార్ ఎనర్జీ అనేది మనకు నైట్ టైంలో అవైలబుల్ కాదు కాబట్టి మన డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోలేము. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ ది సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అమ్మ. అండ్ ఈ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ స్టోరేజ్ సిస్టమ్ అమ్మ. And here we have three type of solar energy storage systems are there. Those are ప్రైమర్లీ థర్మల్ స్టోరేజ్ సిస్టమ్స్ని కన్సిడర్ చేసుకుంటే అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ అనేది రీచ్ అయ్యేటప్పుడు దాన్ని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అండ్ దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ బేసికల్లీ త్రీ టైప్స్ ఆర్ దేర్ అమ్మ. సెన్సిబుల్ హీట్, లేటెంట్ హీట్ అండ్ కెమికల్ హీట్. సెన్సిబుల్ హీట్కి వచ్చేసరికి సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ హీటింగ్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అండ్ లిక్విడ్ విత్ సాలిడ్ ఫిల్లర్ మెటీరియల్స్ తోటి కూడా పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ అదర్ వన్ ఈజ్ మెల్టింగ్ రేంజ్ సాల్ట్ని బేస్ చేసుకుని స్టోరేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు లేటెంట్ హీట్కి వచ్చేసరికి సాలిడ్ సాల్ట్ని యూస్ చేస్తున్నాం అండ్ సాలిడ్ లిక్విడ్ స్టేట్లో వాటర్ని కానీ ఐస్ సాల్ట్ హైడ్రేట్స్ ఆర్ పారాఫిన్ సాల్ట్స్ని కానీ యూస్ చేసి వీ కెన్ యూస్ అది స్టోరేజ్ కండిషన్ అమ్మ. అండ్ కెమికల్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఆర్ హీట్ స్టోరేజ్ ప్రాసెస్కి వచ్చేసరికి సాలిడ్ గ్యాస్ రియాక్షన్స్, లిక్విడ్ గ్యాస్ రియాక్షన్స్ అండ్ గ్యాస్ రియాక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ అంటే ఏంటి అండ్ కెమికల్ హీట్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిబుల్ హీట్ అమ్మ. సో సెన్సిబుల్ హీట్ అంటే హీటింగ్ ఏ లిక్విడ్ ఆర్ సాలిడ్ విచ్ డస్ నాట్ చేంజ్ ఫేజ్ అమ్మ, కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. సో జనరల్గా సెన్సిబుల్ హీట్ అంటే మినిమం అమౌంట్ ఆఫ్ హీట్ అమ్మ. సో ఇక్కడ మనం హీటింగ్ ఆఫ్ ది ఎనీ పార్టికల్స్, ఏ పార్టికల్ అయినా హీటింగ్ కానీ జరిగితే ఆ పార్టికల్ ఫేజ్ కానీ చేంజ్ అవ్వకపోతే దట్ ఈస్ నోన్ యాజ్ ది సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అంటారమ్మా. అండ్ ఇక్కడ మనకి ఫేజ్ చేంజ్ అనేది ఇన్వాల్వ్ కాకుండా హీటింగ్ కానీ జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అంటారు. అండ్ హీట్ దట్ కాజెస్ ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ సెన్సిబుల్ హీట్ అమ్మ. సో ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఫేజ్ అనేది చేంజ్ అవ్వకుండా హీటింగ్ అనేది కానీ ఆ టెంపరేచర్ అనేది కానీ చేంజ్ అయితే దాన్ని సెన్సిబుల్ హీట్ అంటారు. అండ్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ హీట్ స్టోరేజ్ అనేది ప్రపోర్షనల్ టు టెంపరేచర్ రైజ్ ఆఫ్ ద మెటీరియల్. సో హీట్ స్టోరేజ్ అనేది ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందన్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ మనకి వీ హ్యావ్ ఫార్ములా ఫర్ ది సెన్సిబుల్ హీట్ స్టోరేజ్. క్యూ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ రో ఇంటిగ్రల్ T1 T2 సిపి డిటి అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి T1 అండ్ T2కి వచ్చేసరికి మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ అంటే ఏంటి, బిఫోర్ యాడింగ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ టెంపరేచర్ అనేది లోయర్ టెంపరేచర్ అండ్ హయ్యర్ టెంపరేచర్ T1 T2 అండ్ వి అంటే వాల్యూమ్ అమ్మ. సో మనం ఏ పార్టికల్స్లో సెన్సిబుల్ హీట్ చేస్తున్నాం, ఐదర్ ఇట్ మే బి లిక్విడ్ స్టేట్లో ఉన్నదాన్న ఆర్ సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్న ఆర్ గ్యాసియస్ స్టేట్లో ఉన్నదాన్న. సో ఏ పార్టికల్కి హీట్ అనేది అప్లై చేస్తే దాని వాల్యూమ్ని అండ్ రో అంటే డెన్సిటీ ఆఫ్ దట్ పర్టికల్ కాంపోనెంట్ ఆర్ స్టోరేజ్ మెటీరియల్ అమ్మ. అండ్ నెక్స్ట్ సిపి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ మెటీరియల్. సో ఎవ్రీ మెటీరియల్ హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ హీట్ లైక్ వాటర్ కానీ ఆర్
అదర్ లిక్విడ్స్ గానీ ఆర్ మెర్క్యూరీ గానీ వేటికైనా కూడా పర్టిక్యులర్ సెన్సిబుల్ హీట్ అనేది స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ హీట్ అనేది డిపెండ్ అవుతుందమ్మా. అండ్ దెన్ ది ఎనర్జీ స్టోర్డ్. సో, ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది పర్టిక్యులర్ పార్ట్‌లో అంటే దట్ ఈస్ ది ఫార్ములా అమ్మ. V ఇంటూ రో ఇంటిగ్రల్ T1 T2 Cp dt. So with respect to temperature we are doing that integral amma. అండ్ ఇకొచ్చేసరికి సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ సిస్టమ్‌లో ఎనర్జీ స్టోరేజ్డ్ బై హీటింగ్ ఏ లిక్విడ్ ఆర్ సాలిడ్. సో, లిక్విడ్‌ని గానీ ఆర్ సాలిడ్‌ని గానీ హీట్ చేయడం వల్ల ఈ సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ జనరల్‌గా వచ్చేసరికి వాటర్ గానీ ఆర్ ఇనార్గానిక్ మోల్టన్ సాల్ట్స్‌ని గానీ లేకపోతే సాలిడ్స్‌కొచ్చేసరికి రాక్, గ్రావెల్ ఆర్ రిఫ్రాక్టరీస్ గానీ వర్కింగ్ యాజ్ ఎ మెటీరియల్ ఫర్ ది సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అమ్మ. అండ్ ఇక్కడ మెటీరియల్ యూజ్డ్ డిపెండ్ ఆన్ ది టెంపరేచర్ లెవెల్ ఆఫ్ ఇట్స్ యూటిలైజేషన్. సో, మనం ఏ టెంపరేచర్‌ని కన్సిడర్ చేసుకున్నాం. వాటర్ అయితే బిలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా హీట్ చేస్తే అది సెన్సిబుల్ హీట్ లెవెల్ అవుతుంది. ఆఫ్టర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి అది లేటెంట్ హీట్ అవుతుందమ్మా. సో, కాబట్టి బిలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ పాసిబుల్ అవుతుంది. కమింగ్ టు రాక్‌కొచ్చేసరికి ఆర్ బ్రిక్స్ రిఫ్రాక్టరీ బ్రిక్స్‌కొచ్చేసరికి నియర్లీ 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆఫ్ హీట్ వరకు కూడా కన్సిడర్ యాజ్ సెన్సిబుల్ హీట్ అమ్మ. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అనేవి 2 కండిషన్స్‌లో తీసుకున్నాం. డిగ్రీ సెంటీగ్రేడ్స్‌లో అండ్ డిగ్రీ ఫారెన్‌హీట్‌లో. సో, బేస్డ్ ఆన్ ది డిఫరెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అది ఫ్రీజింగ్ పాయింట్. కమింగ్ టు ఫారెన్‌హీట్స్‌కొచ్చేసరికి 32 డిగ్రీ ఫారెన్‌హీట్ దగ్గర అది ఫ్రీజింగ్ పాయింట్ అబ్బా. కమింగ్ టు బాయిలింగ్ పాయింట్ ఫేజ్ చేంజ్ అయ్యే ఏరియాకొచ్చేసరికి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈస్ ది బాయిలింగ్ పాయింట్ ఫర్ ది వాటర్ అండ్ 212 degree Fahrenheit is the boiling point for the water amma. So this is the condition. And next one is latent heat storage, nothing but phase change heat storage method అంటారు. అండ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకున్నా దట్ విల్ నేచర్లో ఉన్న ఏ ప్యూర్ సబ్స్టెన్స్ అయినా కూడా ఇట్ విల్ ఏబుల్ టు చేంజ్ దేర్ స్టేట్. సో, ఆ స్టేట్ అనేది చేంజ్ అవుతుందమ్మా. సో, సాలిడ్స్ అనేవి లిక్విడ్‌గా కన్వర్ట్ అవ్వచ్చు అండ్ లిక్విడ్స్ అనేవి అగైన్ గ్యాసెస్ లాగా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ ఈ చేంజెస్ అనేవి జరగాలంటే హీట్ అనేది యాడ్ అవ్వడం గానీ ఆర్ రిమూవింగ్ అవ్వడం గానీ జరగాలమ్మా. అండ్ ఈ సిస్టమ్‌కొచ్చేసరికి హీట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎ మెటీరియల్ వెన్ ఇట్స్ మెల్ట్స్. సో, సమ్ ఆఫ్ ది కండిషన్స్‌లోకొచ్చేసరికి హీట్ అనేది మెల్ట్ జరిగినప్పుడు స్టోర్ అవుతుంది. అండ్ హీట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది మెటీరియల్ వెన్ ఇట్ ఫ్రీజెస్ అమ్మ. సో, అంటే ఏంటి ఒక్కొక్క మెటీరియల్ అనేది హీట్ చేసినప్పుడు ఆర్ మెల్ట్ చేసినప్పుడు హీట్‌ని స్టోర్ చేసుకుంటుంది. అగైన్ దాన్ని ఫ్రీజ్ చేసినప్పుడు ఆ హీట్‌ని రిజెక్ట్ చేసుకుంటుంది ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్. నెక్స్ట్ హీట్ కెన్ ఆల్సో బి స్టోర్డ్ వెన్ ఏ లిక్విడ్ చేంజెస్ టు గ్యాసియస్ స్టేట్. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో లిక్విడ్ స్టేట్‌లో ఉన్నది గ్యాసియస్ స్టేట్‌లోకి కన్వర్ట్ అయినప్పుడు స్టోరేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ కమింగ్ టు వాల్యూమ్ పర్పస్ ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్ అమ్మా. సో, వాల్యూమ్ అనేది లిక్విడ్‌లో ఉన్నది గ్యాసియస్ స్టేట్‌లో కన్వర్ట్ అయినప్పుడు ఎక్కువ వాల్యూమ్ తీసుకుంటుంది కాబట్టి ఎకనామికల్‌గా దిస్ విల్ నాట్ బి దట్ మచ్ ఆఫ్ ఎఫిషియంట్ అని. నెక్స్ట్ లేటెంట్ హీట్ అరైజెస్ ఫ్రమ్ ది వర్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ది ఫోర్సెస్ దట్ హోల్డ్ టుగెదర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇన్ ద మెటీరియల్ అమ్మ. సో, ఈ లేటెంట్ హీట్ అనేది ఎప్పుడైనా కూడా ఈ ఫోర్సెస్ ఏవైతే ఆటమ్స్ కానీ ఆర్ మాలిక్యూల్స్‌ని కానీ మెటీరియల్‌లో అబ్సార్బ్ చేసుకుంటున్నాయో అలాంటప్పుడే హీట్ అరైజ్ అవుతుంది. అండ్ ఈ రెగ్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ క్రిస్టలైన్ సాలిడ్స్ ఈజ్ మెయింటైన్డ్ బై ది ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ ఇట్స్ ఇండివిడ్యువల్ ఆటమ్స్. సో, ఇండివిడ్యువల్ ఆటమ్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్ వల్ల ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది చేంజెస్ జరుగుతుంది. అండ్ విచ్ ఆస్కులేట్ స్లైట్లీ అబౌట్ దేర్ యావరేజ్ పొజిషన్ ఇన్ క్రిస్టల్ లాటిస్. సో, హీటింగ్ కానీ ఆర్ కూలింగ్ కానీ జరిగేటప్పుడు ఆ క్రిస్టల్ లాటిస్‌లో ఉన్న క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది స్లైట్ మూవ్‌మెంట్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ ఫార్ములాకొచ్చేసరికి ఇక్కడ లేటెంట్ హీట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే హీట్ ఎనర్జీ విచ్ విల్ బి అబ్సార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎల్ అమ్మ. సో, కాబట్టి ఎమ్ అంటే మాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ అండ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిడ్యువల్ లేటెంట్ హీట్ అమ్మ. అండ్ ఇక్కడ మనం ఫిగర్ కానీ చూస్తే సో, ఇక్కడ ఐస్ అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్, వాటర్ లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్‌కి వచ్చేసరికి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అమ్మ. సో, కాబట్టి మన హీటింగ్ జరగాలంటే ఇక్కడ లిక్విడ్ స్టేట్‌లోకి ఆర్ వేపర్ స్టేట్‌లోకి కన్వర్ట్ అయితే
హీట్ రిలీజింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్ జరుగుతుంది అండ్ బాయిలింగ్ కేసెస్ 3 కండిషన్స్ చూస్తున్నామమ్మ. అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్కి వచ్చేసరికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయ్యేటప్పుడు. అండ్ లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అమ్మ. సో కండెన్సేషన్ అనేది 2 డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ అవ్వాలి అంటే వేపరైజేషన్ జరుగుతుంది. అండ్ గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అవ్వాలంటే కండెన్సేషన్ జరుగుతుంది. అండ్ లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్లో కన్వర్ట్ అవ్వాలంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ థర్మోకెమికల్ స్టోరేజ్ అమ్మ. సో థర్మోకెమికల్ స్టోరేజ్కి వచ్చేసరికి విత్ థర్మోకెమికల్ స్టోరేజ్ సిస్టమ్ సోలార్ హీట్ ఎనర్జీ కెన్ స్టార్ట్ అండ్ ఎండోథర్మిక్ కెమికల్ రియాక్షన్ అండ్ న్యూ ప్రోడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిమైన్ ఇంటాక్ట్ అమ్మ. సో ఎండోథర్మిక్ అండ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ వల్ల ఇక్కడ కెమికల్ స్టోరేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. అగైన్ ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే సరౌండింగ్ నుంచి సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే దట్ ఈస్ నోన్ యాజ్ ది ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారమ్మా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అండ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏదైనా సబ్స్టెన్స్ అనేది ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎస్పెషల్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్సోథర్మల్ రియాక్షన్ అంటారమ్మా. అండ్ జనరల్గా ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రివర్స్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అనేది జరగాలి. అండ్ యాక్చువల్గా థర్మల్ ఎనర్జీ అనేది బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్స్ అమ్మ. సో కెమికల్ రియాక్షన్స్ రివర్సిబుల్ ప్రాసెస్ జరగడం వల్ల ఎనర్జీ రిలీజ్ కానీ ఆర్ ఎనర్జీ అబ్జార్ప్షన్ కానీ జరుగుతుందమ్మా. అండ్ స్ట్రాటిఫైడ్ స్టోరేజ్. సో ఇక్కడ దీన్ని హాట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ వాటర్ అనేది ట్యాంక్లో యూజ్ చేయడం వల్ల స్టోరింగ్ హాట్ వాటర్ ఫర్ ది స్పేస్ హీటింగ్. సో స్పేస్ని హీట్ చేసుకోవడం కోసం కానీ అది డైరెక్ట్గా వాటర్ డొమెస్టిక్ పర్పస్ కోసం కానీ హాట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉంటుంది. అండ్ ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న వాటర్ అనేది ఫర్ ఫ్యూ డేస్ ఇట్ విల్ బీ ఎట్ హీటింగ్ లెవెల్ ఓన్లీ. సో హీటింగ్ కండిషన్స్లోనే ఫ్యూ డేస్ ఉండేటట్టు ఉంటుంది. అండ్ హాట్ వాటర్ ట్యాంక్స్ మే హ్యావ్ ఏ బిల్ట్ ఇన్ గ్యాస్ ఆర్ ఆయిల్ బర్నర్ సిస్టమ్ అమ్మ. సో దీనికి ఆయిల్ ఆర్ గ్యాస్ బర్నర్ సిస్టమ్స్ అనేవి కావాలి ఆర్ ఎలక్ట్రిక్ ఇమర్షన్ హీటర్స్ కానీ కావాలి. అండ్ ఎక్స్టర్నల్ హీట్ ఎక్స్చేంజర్ సచ్ యాజ్ సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ కానీ ఆర్ హీటెడ్ వాటర్ ఫ్రమ్ అనదర్ సోర్సెస్ లైక్ వుడ్ బర్నింగ్ స్టవ్స్ నుంచి కానీ జరుగుతుంది. సో ఈ కండిషన్ అనేది డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ నుంచి కూడా వీ కెన్ డూ ది హాట్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అమ్మ. అండ్ సోలార్ పవర్ ప్లాంట్. సో హాట్ వాటర్ సిస్టమ్కి వచ్చేసరికి సో దిస్ ఈజ్ ది లైన్ డయాగ్రామ్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ అమ్మ. సో సోలార్ పవర్ ప్లాంట్లో హాట్ వాటర్ని ప్రొడ్యూస్ చేయాలి ఆర్ స్టోరేజ్ చేయాలంటే వీ హ్యావ్ దిస్ మెథడ్. సో ఇనిషియల్గా వీ హ్యావ్ కలెక్టర్ ఈజ్ దేర్. సో కలెక్టర్ ఏం చేస్తుందంటే సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ సోలార్ రేడియేషన్ అనేది కలెక్టర్ విల్ కలెక్ట్ ది సోలార్ రేడియేషన్. సో సోలార్ రేడియేషన్ని కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ కలెక్టర్ లోపల వీ హ్యావ్ వాటర్ ఈజ్ దేర్ అమ్మ. సో వాటర్ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్గా ఉంటుంది. సో వన్స్ ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది త్రూ ది కలెక్టర్ నుంచి పాస్ అయినప్పుడు వాటర్ అనేది హీట్ అవుతుందమ్మా. సో హీట్ అయిన వాటర్ అనేది అగైన్ హీట్ ఎక్స్చేంజర్ దగ్గరికి వస్తుంది. కలెక్టర్ అండ్ స్టోరేజ్ హీట్ ఎక్స్చేంజర్ అమ్మ. సో ఈ హీట్ ఎక్స్చేంజర్ ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా అదర్ పైప్ లైన్ నుంచి హాట్ వాటర్ నార్మల్ వాటర్ అనేది పాస్ అవుతుందమ్మా త్రూ దట్ ఏరియా. సో ఈ త్రూ దట్ ఏరియా నుంచి పాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కలెక్టర్ నుంచి హీట్ అయిన వాటర్ అనేది నార్మల్ వాటర్ని హీట్ చేసుకుంటుంది ఆ హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుందమ్మా. సో ఈ ఎక్స్చేంజ్ అయిన వాటర్ అనేది అగైన్ ప్రీ హీట్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి వస్తుంది. సో అక్కడ వాటర్ అనేది స్టోరేజ్ అవుతుందమ్మా. సో ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా ఈ ప్రీ హీట్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో రీచ్ అయినప్పుడు హాట్ వాటర్ అనేది అగైన్ హాట్ వాటర్ హీటర్ దగ్గరికి వెళ్తుంది ఆ వాటర్ హీటర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఫ్రెష్ వాటర్ అనేది అగైన్ రీచ్ టు ద ప్రీ హీట్ స్టోరేజ్ ట్యాంక్ అమ్మ. ఇలా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ వాటర్ హీటర్ దగ్గరికి వెళ్ళిన వాటర్ అనేది మనకి త్రూ అవుట్ ది
డే టైంలో కానీ ఆర్ నైట్ టైంలో కానీ మనకి సోలార్ ఎనర్జీ అనేది అవైలబుల్గా ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూజ్ యాక్సిలరీ మెథడ్ అమ్మ. సో యాక్సిలరీ మెథడ్ అంటే ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాం అంటే లైక్ ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసి ఆర్ ఎలక్ట్రికల్ హీటర్స్ని యూజ్ చేసి ఆ హాట్ వాటర్ని ఆర్ ఆ వాటర్ని హీట్ చేసి వీ కెన్ యూజ్ ఫర్ ది టెంపరింగ్ వాల్వ్ దగ్గరికి రీచ్ అవుతున్నా అండ్ ఫ్రమ్ దట్ ఏరియా వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ది యూటిలైజేషన్ పర్పస్ అమ్మ. అండ్ నార్మల్ డేస్లో ఈ యాక్సిలరీ పైప్ అనేది విల్ నాట్ బి వర్క్డ్ అవుట్. సో స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాటర్ టెంపరేచర్ అనేది తగ్గితే అలాంటి సిచ్యువేషన్లో యాక్సిలరీ యూనిట్ అనేది విల్ హీట్ దట్ వాటర్ అమ్మ. సో అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో సోలార్ ఎనర్జీ కలెక్టర్ అనేది విల్ కలెక్ట్ ది సోలార్ రేడియేషన్ అండ్ కలెక్టర్లో ఉన్న వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది హీట్ అవుతుంది. అండ్ హీట్ అయిన ఫ్లూయిడ్ అనేది హీట్ ఎక్స్చేంజర్ నుంచి విల్ ఎగ్జిట్ దట్ హీట్ టు దట్ అదర్ వాటర్ లెవెల్ అమ్మ. సో అదర్ వాటర్కి హీట్ అనేది ఎక్స్చేంజ్ చేస్తుంది అండ్ దట్ విల్ బి రీచ్ టు ద ప్రీ హీట్ ట్యాంక్. అండ్ ప్రీ హీట్ ట్యాంక్ నుంచి వాటర్ అనేది వాటర్ హీటర్లోకి రీచ్ అవుతుంది. అండ్ ఈ హీటర్లోకి రీచ్ అయిన వాటర్ అనేది అగైన్ రీచ్ టు దట్ ట్యాప్స్కి రీచ్ అవుతుందమ్మా. అండ్ టెంపరింగ్ వాల్వ్ నుంచి నార్మల్ వాటర్ కూల్ వాటర్ అనేది అగైన్ ప్రీ హీట్ వాల్వ్కి రీచ్ అవుతుంది ఆర్ ప్రీ హీట్ స్టోరేజ్ ట్యాంక్ రీచ్ అవుతుంది. అండ్ ఆ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నార్మల్ వాటర్ అనేది విల్ ఎక్స్ట్రాక్ట్ ది హీట్ ఫ్రమ్ ది కలెక్టర్ వర్కింగ్ ఫ్లూయిడ్ అమ్మ. సో కలెక్టర్ వర్కింగ్ ఫ్లూయిడ్ నుంచి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా మనకి సైకిల్ అనేది కంప్లీట్ అవుతూ వస్తుంది. అండ్ రిలీఫ్ వాల్వ్స్ అనేవి జనరల్గా ప్రెజర్ని మెయింటైన్ చేసుకోవడం కోసం అండ్ ప్రెజర్ అనేది ఎక్కువగా అయితే అలాంటి సిచ్యువేషన్లో రిలీఫ్ వాల్వ్ని ఓపెన్ చేస్తే ప్రెజర్ని కంట్రోల్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్. అండ్ మనం ఇక్కడ ఒక హోమ్కి ఆర్ డొమెస్టిక్ పర్పస్లో యూజ్ చేసే సోలార్ పవర్ ప్లాంట్ చూసామమ్మా. అండ్ సోలార్ ప్లాంట్ అనేది టాప్ ఆఫ్ ది రూఫ్ మీద ప్లేస్ చేసాం. అక్కడి నుంచి వాటర్ని హీట్ చేసి దట్ వాటర్ విల్ బి అగైన్ యూజ్డ్ ఎట్ ది ఇన్సైడ్ ఆఫ్ ది హౌస్ లోపల హీటింగ్ పర్పస్ కోసం కానీ లేకపోతే రూమ్ని హీట్ చేసుకోవడం కోసం కానీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్లూ లైన్ అనేది కోల్డ్ వాటర్ అమ్మ. సో కోల్డ్ వాటర్ అనేది రీచ్ అయితే దాన్ని హీట్ చేసుకొని రెడ్ కలర్లో హాట్ వాటర్గా కన్వర్ట్ చేసుకుంటుందమ్మా. దట్ ఈస్ ది పర్పస్ ఫర్ ది సోలార్ పవర్ ప్లాంట్. అండ్ సైడ్ పొజిషన్లో చూస్తే ఏ అంటే సోలార్ కలెక్టర్ అమ్మ. కలెక్టర్ నుంచి వాటర్ని సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని హీట్ చేస్తుంది అండ్ వర్కింగ్ ఫ్లూయిడ్ హీట్ అయ్యింది అగైన్ రీచ్ టు ద హీట్ ఎక్స్చేంజర్. అండ్ ఇక్కడ నార్మల్ వాటర్ అనేది హీట్ ఎక్స్చేంజర్ దగ్గరికి రీచ్ అవ్వడం వల్ల దట్ వాటర్ ఆల్సో బి హీటెడ్ అవుట్ అమ్మ. సో ఆ వాటర్ కూడా హీట్ అయ్యి దట్ వాటర్ విల్ బి అగైన్ రిజెక్టెడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ఫర్దర్ యూటిలైజేషన్ కోసం యూజ్ అవుతుంది. అండ్ బి అంటే పంప్ అమ్మ. ఈ అంటే హీట్ ఎక్స్చేంజర్. సి అంటే యాక్సిలరీ యూనిట్ విచ్ విల్ హీట్ వెన్ సోలార్ రేడియేషన్ అనేది పాసిబుల్ కాని సిచ్యువేషన్స్లో. అండ్ ఏ అంటే సోలార్ కలెక్టర్. అండ్ డి అంటే విల్ రీచ్ టు ద ట్యాంక్ ఏరియా అమ్మ. సో ట్యాంక్కి రీచ్ అవుతుంది సోలార్ స్టోరేజ్ పర్పస్ కోసం. దట్ ఈస్ నథింగ్ బట్ సోలార్ పవర్ ప్లాంట్. అండ్ సోలార్ పాండ్ సిస్టమ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది సోలార్ ప్లాంట్ ఫర్ ది వాటర్ హీటింగ్ పర్పస్ అమ్మ.